హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా నెల్లూరు నెయ్యి కారం దోశ రెడీ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు నెయ్యి కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నెయ్యి కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 8 నుంచి 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజు టమాటాలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడేంత ఉప్పు, నెయ్యి, దోశ బ్యాటర్ కావాలి. ముందుగా ఈ ఎండుమిరపకాయలని కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాల పాటు ఇలా ఈ వేడి నీళ్ళల్లో నానిన తర్వాత చూస్తున్నారుగా, ఈ ఎండుమిరపకాయలు 10 నిమిషాల పాటు ఇలా వేడి నీళ్ళల్లో నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోనే 1 స్పూను పుట్నాల పప్పు కూడా వేసుకుని, కరివేపాకు, ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని ముందు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు ఇవన్నీ వేసి దీన్ని మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. చూస్తున్నారుగా, నెల్లూరు నెయ్యి కారం దోశకి కారం రెడీ అయింది. దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 10 రోజుల నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ దోశ బ్యాటర్ని ఇలా పెనం మీద వేసుకుని పల్చగా దోశలాగా వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకుంటేనే కారం దోశ టేస్ట్గా ఉంటుంది. దోశ ఎంత పలచగా ఉంటే కారం దోశ అంత టేస్టీగా వస్తుంది. ఇలా దోశ వేసిన తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యి వేసి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుని దీని మీద కొద్దిగా ఈ కారం పేస్ట్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటే నెయ్యి వేయటం వల్ల బాగా స్ప్రెడ్ అవుతుంది. నెయ్యితో దోశ కాలితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కారం దోశకి నెయ్యి వేసుకుంటేనే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. స్ప్రెడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే దానిలో ఉండే కారం ఈవెన్గా కుక్ అయ్యి దోశ టేస్ట్గా ఉంటుంది. ఆవిరికి లోపల దోశ కారం కూడా కుక్ అయ్యి ఈవెన్గా కుక్ అవుతుంది దోశ. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు నెయ్యి కారం దోశ రెడీ. చూస్తున్నారుగా ఎంత స్మూత్గా, ఎంత సూపర్గా వచ్చిందో. దీని టేస్ట్ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు నెయ్యి కారం దోశ రెడీ. దీని మీద నుంచి కొద్దిగా ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా, నెల్లూరు నెయ్యి కారం దోశ రెడీ. దీన్ని పుట్నాల చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.